నమస్తే వెల్కమ్ టు A1 టీవీ న్యూస్ నేను కవిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సంతనూతలపాడులో ఇంటింటికి టీడీపీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రచారం ఆలేరుకు చేరిన గీతన్నల చైతన్య యాత్ర హామీలు అమలు చేయాలని డిమాండ్ నిర్మల్ బాబాపూర్ చెరువును పరిశీలించిన కలెక్టర్ నీటి వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం గాజువాకలో డాన్సర్స్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించిన సిపి బాబ్జీ డ్రగ్స్ వద్దు జీవిత ముద్దు కనగిరిలో అవగాహన కార్యక్రమం బులెటిన్లో అప్డేట్స్కి వస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రియదర్శిని నగర్లో ఫ్యాన్స్ అధ్యక్షుడు సయ్యద్ జమీర్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ మహేష్ బాబు ముందుండటం అభినందనీయమని అభిమానులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన నటించే చిత్రాలు విజయం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ జన్మదినోత్సవాన్ని మహేష్ బాబు అభిమానుల మధ్య మన ప్రియదర్శిని నగర్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ముందుగా ఘట్టమనేని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా 5,000 పైచులకు పసిపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన ఘనత కూడా ఒక్క మహేష్ బాబుకే దక్కింది. దేవుడు ప్రతిసారి దేవుడి రూపంలోకి వచ్చి హెల్ప్ చేయడు, మనిషి రూపంలోకి వచ్చి ఇదిగో అని చెప్పి సాయం చేస్తాడు. ఆ విధంగా ఆ దేవుడు మహేష్ బాబు రూపంలోకి వచ్చి చిన్న పిల్లలను 5,000 ప్రమోట్ చేసింది. ఆ కుటుంబంలో బ్రహ్మాండంగా సేవ చూసుకుంటూ పోతా ఉన్నారు. మహేష్ బాబు రేపు 127 దేశాల్లో వారణాసి రిలీజ్కి సిద్ధమైంది. ఏప్రిల్ 7, 2027 రిలీజ్ అవుతుంది. దేశ చరిత్రలోనే 127 దేశాల్లో సినిమా రిలీజ్ అంటే చిన్న విషయం కాదు. మనమందరం వారణాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాము. మళ్ళీ మహేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నాశాముక్త యువ నాశాముక్త భారత్ 100 ఆదివారాల కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు శాఖ మండల న్యాయ సేవాధికార సంస్థ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పామూరు బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలను వివరించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. అరికట్టేందుకు ఆ వంతు కృషి చేస్తానని, కొత్త పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సురక్షితమైన సమాజాన్ని నిర్మాణానికి కృషి చేస్తానని, నేను డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని, డ్రగ్స్ రహిత యువత వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ జాతీయ కార్యక్రమ ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనలో యువతను మాదక ద్రవ్య
కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఆటో వర్కర్స్ బ్యాటరీస్ టైర్స్ రంగాల యూనియన్ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెకానిక్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త సాంకేతికతపై శిక్షణ పొందాలని సూచించారు. కార్మికులకు అవసరమైన సహజ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ను సత్కరించారు. ఆటో వర్కర్స్ అండ్ బ్యాటరీస్ టైర్స్ ఈ రంగానికి చెందిన టెక్నీషియన్స్ డీలర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ వీళ్ళందరినీ కూడా కలిసి 4 విషయాలు మాట్లాడుకుంటుంది. మరి ఆయిల్లో, బురదలో, మట్టిలో దరిదాపు కలిసిపోయి చేతులకి, ఒంటికి, బట్టలకి ఆ మరకలన్నీ కూడా పులుసుకుని ఎంతో కష్టపడి మన వెహికల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేస్తూ ఉంటారు. మన ఉద్యోగులు ఎంతమంది ఉండాలంటే ఆచరణ జరిగిపోయి అంతా ఏ యుగం, ఎలక్ట్రానిక్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ నూతన టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో విజయవంతం కావాలని, దానికి సంబంధించినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా సరే ఎల్లవేళలా వాళ్ళ సోదరు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు కూడా కాకముందే గుంతలమయంగా మారడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా పరిణామాలు పాటించరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లతో పాటు పనులను పర్యవేక్షించిన అప్పటి ఏఈ, డిఈఈల పాత్రపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం వృధా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా గాజువాక బీహెచ్వీపీ క్రీడా మైదానంలో విశాఖ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సిపి సంక్షేమత్ బాబ్సీ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. మహిళా డాన్సర్లు సైతం క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని ఆయన అన్నారు. డాన్స్ కళాకారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎందుకంటే మనకు తెలియదు, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఏర్పాటు చేసిన డాన్సర్స్ ప్రీమియర్ లీగ్ డిపిఎల్ క్రికెట్ సీజన్ 2 విజయవంతంగా పూర్తి చేసిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ, డాన్స్ మాస్టర్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు. లేడీ డాన్సర్స్ కోసం వాళ్ళు ఎన్నో ఆటలు పెట్టారండి. టగ్ ఆఫ్ వార్ నుండి, షటిల్ నుండి, అన్ని త్రోబాల్. సో ఆ డ్యాన్స్ ఇంతకుముందు మా దృష్టికి వచ్చింది వేరే రాష్ట్రంలో, ఎస్పెషల్లీ
లేడీ డాన్సర్స్తో అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు ఆడడం, చీప్గా బిహేవ్ చేయడం. అందుకే నేను ఈరోజు నా సెల్ నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండల బాబాపూర్ చెరువును కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. రైతుల పంట అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా నీటిని వినియోగించాలని అధికారులను సూచించారు. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకు నీరు అందేలా వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెరువు, తూము, కట్ట పరిస్థితులను పరిశీలించి రైతుల నుంచి పంటలు సాగు విస్తీర్ణపై వివరాలను తెలుసుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం అయితే మనం సంవత్సరానికి 2 సార్లు చేస్తాము. సో ఈసారి ఈ పంట సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంట సీజన్ సమస్య రాకుండా చూసుకోవాలి. సమస్య అయిపోతుంది. కొన్ని దాంట్లో వాటర్ అయితే ఉన్నది, రిలీజ్ చేయడంలో సమస్య ఉంది. అట్లాంటి బోత్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో లేకపోతే స్టోరేజ్లో ఈ మూడిట్లో ఎక్కడ ఈ సమస్య ఉందా నోట్ చేసుకుంటే హైయెస్ట్ అర్జెన్సీ ఉన్న ప్లేసెస్లో కొంత మనం టేకప్ చేయడానికి వీలుంటుంది. దానికి ఇక్కడ చెప్పారు, ఎవరైనా కిందకి పోయి కొత్త అక్కడ తీసేస్తే వాటర్ ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది. ఎందుకంటే హోల్స్ ఉన్నాయి, హోల్స్ అంతా జామ్ అయిపోయింది. అరే ఇప్పుడు వ్యవసాయం అయితే మనం సంవత్సరానికి 2 సార్లు చేస్తాము. సో ఈసారి ఈ పంట సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంట సీజన్ సమస్య రాకుండా చూసుకోవాలి. సమస్య అయిపోతుంది. కొన్ని దాంట్లో వాటర్ అయితే ఉన్నది, రిలీజ్ చేయడంలో సమస్య ఉంది. అట్లాంటి బోత్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో లేకపోతే స్టోరేజ్లో ఈ మూడిట్లో ఎక్కడ ఈ సమస్య ఉందా నోట్ చేసుకుంటే హైయెస్ట్ అర్జెన్సీ ఉన్న ప్లేసెస్లో కొంత మనం టేకప్ చేయడానికి వీలుంటుంది. దానికి ఇక్కడ చెప్పారు, ఎవరైనా కిందకి పోయి కొత్త అక్కడ తీసేస్తే వాటర్ ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది. ఎందుకంటే హోల్స్ ఉన్నాయి, హోల్స్ అంతా జామ్ అయిపోయింది. అరే ఇప్పుడు వ్యవసాయం అయితే మనం సంవత్సరానికి 2 సార్లు చేస్తాము. సో ఈసారి ఈ పంట సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంట సీజన్ సమస్య రాకుండా చూసుకోవాలి. సమస్య అయిపోతుంది. కొన్ని దాంట్లో వాటర్ అయితే ఉన్నది, రిలీజ్ చేయడంలో సమస్య ఉంది. అట్లాంటి బోత్ మల్కాజ్గిరి నియోజకవర్గం నారాయణబిట్లో బోనాల పండుగ సందర్భంగా శ్రీ నల్లపోచమ్మ, శ్రీ ముత్యాలమ్మ ఉమ్మడి అమ్మవార్ల ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక గురూజీ వేణు యాదవ్ స్వామీజీ ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులతో ప్రత్యేక పూజలు, దండకాలు నిర్వహించిన అనంతరం భవిష్యవాణి వినిపించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆయన సూచించారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాల నుండి తెచ్చినటువంటి పవిత్రమైన మట్టి పేరు విపరీతమైన జనాలకి ధనానికి కోటం లోటు ఉన్నది పో బిడ్డ. మీరు కోరుకున్న దానికంటే చూడు ఎక్కువ ధనలాభం చూపిస్తా బిడ్డ, ఆనందం చూపిస్తాడు. భక్తులు చూడు కోరుకున్న ప్రతి ఒక్క ఫలం కూడా నేను ఇస్తున్న శక్తి. అది ఒక శక్తి కాదు బిడ్డ, మహిళలతో నిండు ముత్తైదులతో కుంకుమార్చన అర్థం బిడ్డ. ఎవరైతే ఇంటి పూజ పూనుకుంటారో వాళ్ళకి నిండు ముత్తైదుతనం ఇస్తున్నప్పుడు నా గంటల కోసం వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహారాజన్ ముఖ్య అతిథులుగా హాజరై కొమరం భీం, రాజీగొండు విగ్రహాలకు నివాళులు అర్పించి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. గిరిజన సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీలతో కలిసి కలెక్టర్, ఎస్పీ ఉత్సాహంగా నృత్యం చేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు గీతా కార్మికుల చైతన్య యాత్ర చేరుకుంది. ఆగస్టు 2న మానుకోట నుంచి ప్రారంభమైన యాత్రలో భాగంగా వేణు కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహంతో పాటు అమర గీతా కార్మికులకు నాయకులకు నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కళ్ళు గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. ప్రతి గీతా కార్మికుడికి 4,000 పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషియా హామీలను అమలు చేయాలని కోరారు. గీతాల చైతన్య యాత్ర బస్సు యాత్ర ఆగస్టు 1న మహబూబాబాద్లో ప్రారంభమై ఈరోజు మన ఆలేరు పట్టణానికి రావడం జరిగింది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రాజెక్టు పెట్టారు, అసలు పట్టించుకోవట్లేదు. దానికి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 25 కోట్లు వెంటనే విడుదల చేసి ఆ నందనం ప్రాజెక్టు కూడా ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి అన్నాం. ఇదే చోట ఇక్కడే మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు, మనం డిమాండ్ చేశాం. మన పోరాట ఫలితంగానే ఆ రోజు ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే అనేక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు నాటి నుండి నేటి దాకా ఈ సంఘంలో పనిచేసి అమరులైనటువంటి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి నాయకుల ఫోటోలు ఒకసారి స్మరించుకుంటూ మళ్ళీ మన గీతా కార్మికుల కోసము ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పెద్దకొత్తపల్లి గ్రామంలో సుమారు 2 కోట్లతో సేసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, అంజయ్య నగర్లో కమిటీ హాల్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి నుంచి మీకు పెన్షన్లు 6,000 కింద 3 నెలలు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కింద ఎంత పెంచుకుని పిల్లలకి ఎంత పెంచుకుని తల్లికి వందనం, మహిళలకి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంలో మీకు ఉచితం ఇవ్వడం. చంద్రబాబు ముఖ్యమంత్రి నుంచి మీకు పెన్షన్లు 6,000 కింద 3 నెలలు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కింద ఎంత పెంచుకుని పిల్లలకి ఎంత పెంచుకుని తల్లికి వందనం, మహిళలకి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంలో మీకు ఉచితం ఇవ్వడం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ విడుతూరు మండలం వేపనగండ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిపిఎం నాయకులు పర్యటించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు లేక సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సిపిఎం నాయకుడు నాగేశ్వరరావు తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు గ్రామానికి రాకపోకలు కూడా కష్టంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సమైనటువంటిది ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ బృందం అదేవిధంగా గ్రామస్తులు సమైనటువంటి కలిసి ఎస్సీ కాలనీలో పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా ఎస్సీ కాలనీలో సమైనటువంటిది డ్రైనేజ్ కాలువలు లేవు, రోడ్డే డ్రైనేజ్ కాలువ అయింది. ఇక్కడ నీళ్లు సమైనటువంటి మోకాళ్ళతో నీళ్లు నిల్వ చేరి ఇక్కడ ప్రజలు సమైనటువంటి దుర్వాసన వస్తుంది. దోమలు, విపరీతమైనటువంటి దోమలు, పిల్లలకు రోగాలు వస్తున్నాయి, ముసలిళ్ళకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఈరోజు ప్రభుత్వం, గ్రామ పంచాయతీ అధికారులు సమైనటువంటిది వచ్చినట్టు నిధులను ఏం చేస్తున్నారు, మింగేస్తున్నారా? కనీసం డ్రైనేజ్ కాలువలు నీళ్లు నిల్వలే చేయకుండా డ్రైనేజ్ కాలువలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు, ప్రభుత్వం సమైనటువంటి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వీపనగండ్ల గ్రామంలో దళితులకు అధ్వానమైనటువంటి రోడ్డుని కాలువలు, డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసి నీటి నిల్వ లేకుండా చూడాలా, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మీ
ఏలూరు జిల్లా రామకృష్ణపురంలోని సాహిత్య మండలిలో చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బోడా శ్రీనివాసరావు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై శ్రీనివాసరావును శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపకుడిగా సామాజిక స్పృహతో విద్యార్థుల్లో జ్ఞానదీపాలు వెలిగించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, జనసేన నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి సాంప్రదాయ దింసా నృత్య ప్రదర్శనను తిలకించి గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జిల్లాల విభజన తర్వాత విజయనగరంలో ఐటీడీఏ ట్రైబల్ కార్యాలయం లేకపోవడంతో కార్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు మంత్రిని కోరారు. కార్యక్రమంలో గిరిజనులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జిల్లా యంత్రాంగం ఎంత బాగా చూసుకుంది. 13,000 బాలికలకి హాస్టల్స్లో పెట్టి, భోజనాలు పెట్టి, బస్సు సౌకర్యాలు పెట్టి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తీసుకుందా లేదా. వాళ్ళు కూడా ఎంత సరదాగా డాన్స్ చేశారో నాకైతే చాలా ఆనందం అనిపించింది. అందుకే ఇందాక వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను డాన్స్ చేశాను. ఇట్ ఈస్ అవర్ కల్చర్, మన కల్చర్ అది. ఈరోజు ఆ కల్చర్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం. మన జిల్లా చేసింది, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు, ఇది కావాలన్నారు. మన జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకొని పిల్లలందరితో మంచి రికార్డ్స్ కల్పించి మన దింసా డాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జీవో నెంబర్ 3 కోసం కానివ్వండి, జరుగుతున్నాయి. కానీ విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో ఎక్కడ ఏ గిరిజన సమస్య ఉన్నా, ఎక్కడ ఏ గౌరీ సమస్య ఉన్నా నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చేరవేసి జనవాణి దృష్టిలో ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ అందరూ ప్రజాశాఖ నాయకులకు అందరికీ ఎవరికి తెలుసు, ఉత్తరాంధ్రలో గిరిజన నాయకులు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆమెను కూడా నేను ఈ మర్యాదపూర్వకంగా గౌరవించుకోవాలన్న కార్యక్రమం. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి హనుమాన్ నగర్ కాలనీలోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
విజయనగరం జిల్లాలోని ఫోర్ట్ సిటీ మాల్లో బిగ్ బాస్ 9 విజేత పడాల కళ్యాణ్ సందడి చేశారు. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఫ్రేమ్ టూర్లో భాగంగా తన సొంత జిల్లా విజయనగరం నుంచే పర్యటన ప్రారంభించానని తెలిపారు. అభిమానులతో ముచ్చటించిన కళ్యాణ్ బిగ్ బాస్ లో అవకాశాలు రావాలంటే కష్టపడి తమలాగే ఉండాలని యువతకు సూచించారు. ఈ సీజన్లో మరిన్ని ట్విస్టులు ఉంటాయని తెలిపారు. ఇది చెప్పడం మర్చిపోయాను నేను. ఎవర్ నో నేను అసలు ఎంత కష్టపడ్డానో మీకు అందరికీ తెలుసోదని తెలియదు. అగ్ని పరీక్ష ఎప్పుడైతే షూట్ అయిపోయిందో మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయినంత వరకు 10 days గ్యాప్ ఉంది నాకు మధ్యలో. ఆ 10 days మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు విజయనగరం హ్యాండ్ అవుట్ అవడం ఏంటి అనేది తెలుస్తేనే కదా ఆడియన్స్ అనేది లవ్ చేస్తుంది. సో అది మనం ఎవరో చెప్పలేదు. బిగ్ బాస్ ఇస్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఫ్రైడే ఈవినింగ్ రివ్యూస్ ఆ సండే మార్నింగ్ అలా ఉంటుంది. ఒక 10కి వెళ్ళే వాళ్ళ అదే చెప్తున్నాను కదండి, అక్కడ కంప్లీట్లీ మల్టిపుల్ వే, నాట్ సింగిల్ వే కదా. ఏ వేలో నుంచి ఎవడొచ్చి ఎవరిని పుట్టుతాడు ఎవరికి తెలియదు. సో అప్పుడు స్పాట్ డిసిషన్స్ అవన్నీ స్పాట్లో నీ మైండ్ ఎలా ఉందనేదే మ్యాటర్. ఏ జిల్లా ఇప్పుడే చెప్పాలి. సో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి A1 TV న్యూస్.